హాయ్ ఎవ్రీవన్. చూడండి, ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మనం క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడైతే డ్రాప్ చేస్తారనమాట మనకి బ్యాక్ సైడ్లో. సో అక్కడ డ్రాప్ చేశాక మన లగేజ్ తీసుకొని అయితే కొంచెం ముందుకు వస్తే వాష్రూమ్స్ అవి ఉంటాయి. ఇక్కడ బోర్డ్స్ అనేవి ఉంటాయి. మీరు అవి ఫాలో అయితే ఈజీగా మనకి ఏం కావాలనేది తెలుస్తూ ఉంటుంది. మనమైతే దూరం నుంచి చాలా వస్తాము, లేదంటే మనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకి యూజ్ చేయడానికి బయట అయితే వాష్రూమ్స్ యూస్ఫుల్ అవుతుంటాయి. లోపల కూడా ఉంటాయి, బట్ మనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకి లోపలికి వెళ్ళ ఉండదు కదా. సో బయట అయితే వాష్రూమ్స్ కంప్లీట్ చేసుకొని అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే చాలా షాప్స్, ఫుడ్ ఐటమ్స్, కేఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి టెర్మినల్ 1 అనేది అయితే బెంగళూరులో టెర్మినల్ 1, టెర్మినల్ 2 ఉంటాయి. సో నేనైతే బుక్ చేసుకున్న ఫ్లైట్ టెర్మినల్ 1 అన్నారు. సో డైరెక్ట్ టెర్మినల్ 1కే నేను వచ్చేసాను. ఇక్కడ డిజీ యాత్ర సపరేట్ గేట్ అనేది ఉంటుంది. డిజీ యాత్ర యాప్ అనేది మనకు ముందే యాప్లో మనము చెక్ఇన్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చూస్తే అక్కడ మనము తొందరగా చెక్ఇన్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి లెస్ దెన్ 5 మినిట్స్ అయితే పడుతుంది, లేదంటే 10 to 15 మినిట్స్ అయితే డిపెండ్స్ ఆన్ రష్ బట్టి మనకి టైం పడుతుందన్నమాట. బయట చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చెక్ఇన్, సెల్ఫ్ చెక్ఇన్కి, బేబీ కేర్కి ఎవ్రీథింగ్ మనకైతే బోర్డ్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. నేనైతే ఆన్లైన్లోనే చెక్ఇన్ చేసేసుకున్నాను. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనేది చేస్తారు. బోర్డింగ్ పాస్ అండ్ ఆధార్ కార్డు స్కాన్ చేసేసి మనకైతే లోపలికైతే అలౌ చేస్తారు. లోపలైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం విజిట్ చేశాను, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెక్-ఇన్ బ్యాగేజ్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడైతే ఇండిగో, ఎయిర్ ఇండియా డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉంటాయి మనకి లగేజ్ సబ్మిట్ చేయడానికి అయితే. సో ఎక్కడ డ్రాప్ చేయాలి బ్యాగేజ్ అనేది డ్రాప్ చేయడానికి మనము అక్కడ బోర్డింగ్స్లో చూసుకొని డ్రాప్ చేసుకుంటాం అన్నమాట. బెంగళూరు టెర్మినల్ 1 ఇండిగోలో చాలా ఉన్నాయన్నమాట. ముందు చూస్తే ఒక చిన్న కియోస్క్స్ ఉన్నాయి, చూసారు కదా. వీటిని సెల్ఫ్ కియోస్క్ అంటాము. డైరెక్ట్గా చెక్ఇన్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ అనేది మనము బోర్డింగ్ పాస్ ప్రింట్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం చెక్ఇన్ చేస్తే పిఎన్ఆర్ నెంబర్ అని అడుగుతుంది. పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ డీటెయిల్స్ అని ఇస్తే మనకు బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది. అది తీసుకొని మూవ్ అయిపోవచ్చు. నా దగ్గర ట్రాలీ ఉంది. ట్రాలీని నేను అక్కడ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడ క్యాబిన్ బ్యాగేజ్ అనేది, చెక్-ఇన్ బ్యాగేజ్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. క్యాబిన్ బ్యాగేజ్ అంటే మనతో పాటు మనం ఫ్లైట్లోకి తీసుకెళ్ళడానికి. చెక్-ఇన్ బ్యాగేజ్ అంటే మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాం. నా దగ్గర ఎక్స్ట్రా ట్రాలీ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇచ్చేస్తామన్నమాట. క్యాబిన్ బ్యాగేజ్కి 7 kgs అయితే లిమిట్ ఉంటుంది. చెక్-ఇన్ బ్యాగేజ్కి అయితే 15 kgs వరకు లిమిట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైము అక్కడ నాకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. నేనైతే ట్రాలీ అయితే అక్కడ ఇచ్చేసాను. ఇంకా ఓన్లీ నా ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రమే నా దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ ఏమో మనం ఇక్కడ మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే ఇస్తారు మనకి. అందులోన ఛార్జర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా మనం ఫోన్స్, వాచెస్, బెల్ట్స్, అబ్బాయిలకి అయితే అన్నీ కూడా మనం ఇలాగా సపరేట్ చేసేసి బయట పెట్టాలి. ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ బ్యాగ్లో ఏమైనా క్లోత్స్ ఏమైనా ఉన్నా అవి బ్యాగ్లో పెట్టేయచ్చు. ఈ విధంగా లోపలికి అయితే స్కాన్ చేస్తాము. స్కాన్ చేసేసిన తర్వాత బయటకు వచ్చేసాను. ఇంకా ఈ స్కాన్ అయిపోయిన డివైజెస్ అన్నీ కూడా నేను ఆ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా లేట్ అయిందనమాట. ఒక అతను వైన్ బాటిల్స్ తెచ్చి సరిగ్గా ప్యాకప్ అనేది చేయలేదన్నమాట. దానివల్ల అక్కడ చాలా టైం పట్టేసింది. మీరు కానీ వచ్చేటప్పుడు మినిమం 2 hours ముందుగా వచ్చేటట్టుగా అయితే ప్లాన్ చేసుకుంటే బెటరు. మనకి ఏదైనా కొంచెం లేట్ అయినా కానీ అటు ఇటుగా మనకి లగేజ్ ఇవన్నీ ఇవ్వడానికి టైం పడుతుంది. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా ఒక అరగంట అయితే దొరుకుతుంది 2 hours ముందుగా వస్తే. అలా అయితే ప్లాన్ చేసుకోండి. మన ఫ్లైట్ మిస్ అవ్వకూడదు, అది కాదు ఫస్ట్ థింగ్ అనేది.
ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను నడుచుకొని. ఈ దారిలో అయితే వీడియో అయితే ఇలా తీశాను. చూసారు కదా, బోర్డింగ్ గేట్స్ అనేవి 42 అనమాట నాది. సో 42 దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. సైడ్కి అయితే ఎక్స్కలేటర్ ఉంది చూసారు కదా, దాని మీద ఇలా గ్రాండ్ పేరెంట్స్ కానీ అట్లా నడవలేని వాళ్ళు ఉంటే దాని మీదకి అయితే అదే వెళ్ళిపోతుంది. ఇంకా నేనైతే సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళాను. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఫ్లైట్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఇండిగో అయితే చాలానే ఉన్నాయి. మనం ఎక్కేది ఇండిగో కదా. చూసారు కదా, అక్కడ మనం లోపల నుంచి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తామన్నమాట. చూసారు కదా, అంతా చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూడండి. ఈ విధంగా అనేది లోపలికి వెళ్తామనేది మీకు మొత్తం చూపిస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా మనము వెళ్ళి నేనైతే వేని చూపిస్తున్నాను కదా, దాని ద్వారా అలాగా మనకి క్యూ లైన్ల ద్వారా మనకైతే జోన్ వైజ్ పంపిస్తారనమాట ఫ్లైట్లోకి. అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3 అన్నట్టుగా మనకైతే లోపలికి అయితే పంపిస్తారనమాట. మనము బోర్డింగ్ గేట్ దగ్గరికి వస్తే మనకి అనౌన్స్ చేస్తారనమాట. జోన్ 1 పీపుల్ అందరూ అనేది మనం బోర్డింగ్ పాస్లోనే మెన్షన్ చేస్తారనమాట. జోన్ ఏ జోన్ అనేది మనం దాని ద్వారా మనము వాళ్ళు పిలిచిన జోన్ నెంబర్ బట్టి మనకి ఏదైతే ఉందో బోర్డింగ్ పాస్లో దాని ద్వారా మన లోపలికి అయితే అలౌ చేస్తారనమాట లోపలికి. నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను. లోపలికి అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కుడికాయలు అయితే పెట్టి అడుగు పెడుతున్నాను. ఇక్కడైతే అందరూ కూడా వెల్కమ్ చెప్పారు. లోపల హోస్టర్స్ అయితే ఎయిర్ హోస్టర్స్. ఇంకా మన దగ్గర మన ప్లేస్కి అయితే వెళ్ళిపోయి కూర్చున్నాను. అక్కడేమో క్యాబిన్ బ్యాగ్ అయితే ఉంది కదా, దానిలోన మనం తెచ్చుకున్న చిన్న బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనము మన క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకొని సీట్లో అయితే కూర్చోవాలన్నమాట. ఫ్లైట్ లుక్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. చూసారు కదా, ఒక్కొక్క వైపు త్రీ షీట్స్ అయితే ఉన్నాయి. అటువైపు 3 షీట్స్, ఇటువైపు 3 షీట్స్. నాది 21 దగ్గర 21B. సో నా సీట్లో అయితే నేను విండో సీట్ కూర్చున్నాను. అక్కడైతే కొన్ని ఇచ్చారు, అవన్నీ చదివాను నేనైతే. మనం ఎలాగా బెల్ట్ పెట్టుకోవాలి, ఏదైనా ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఎలా క్యారీ చేయాలి, వామిటింగ్ సెన్సేషన్ వస్తే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ అక్కడైతే మనకైతే ఒక ఎగ్జాంపుల్గా అన్నీ చూపిస్తారు మనకి. దాని ద్వారా మనకి ఎప్పుడైనా ఆక్సిజన్ ప్రాబ్లం కానీ వామిటింగ్ సెషన్ వస్తే దీంట్లోనే మనము వామిటింగ్ చేయాలి. మనకి ఆక్సిజన్ ఇవి అనేది మనకి ఆ పైన ఉంటుంది, తలపైన. అక్కడ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పైనుంచి పడతాయి అన్నమాట. ఇంకా మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్లైట్ అయితే ఎక్కేసాము. 12కి ఫ్లైట్ అయితే మేము 11:30కి లోపలికి పంపించేశారు. 12 నుంచి 2 అవర్స్ వరకు టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి అయితే అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిందని ఈ స్నాక్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. కుకీస్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్చర్ ఒకటి అండ్ ఒక డ్రింక్ అయితే ఇచ్చారనమాట, ఫ్రూటీ లాంటిది. ఇవన్నమాట నాకు ఇచ్చినవి. అలానే అందరికీ కూడా ఎయిర్ హోస్టెస్ అనేవి వాళ్ళు ఇచ్చారు. వాటర్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇది మనకి లేట్ అయింది కాబట్టి స్నాక్స్ అనేవి ఇచ్చారు, లేదు అంటే మనకైతే ఇవ్వరు. మన ఫ్లైట్లో నుంచి వేరే ఫ్లైట్ అయితే మీకు చూపించడానికి అయితే వీడియో తీస్తున్నాను. అది మన ఫ్లైట్ అయితే రన్వే మీదకి అయితే వచ్చేసింది. 12 నుంచి 2 o'clock వరకు అలాగా ఫ్లైట్లోకి వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అని తెలిసింది. 2 o'clockకి స్టార్ట్ అయింది. రన్వే మీద అయితే వెళ్తూ ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, కొంచెం అయితే భయం అయితే వేసేస్తుంది. ఇంకా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల్లో ఏదో తెలియని భయం దడ్ కొట్టుకుంటుంది అయితే నాకైతే మాత్రం. ఇంకా టేక్ ఆఫ్ అయితే అవుతుంది. చూసారు కదా, పక్కన రెక్క అయితే నాకు ఫుల్ జర్నీ అంతా కూడా అదే ఉంటుంది. నాకైతే విండో నుంచి ఆ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కొంచెం చూసారా, మధ్యలో లెగుస్తుంది రెక్క అనేది, మధ్యలో ఉంది. ఆ పార్ట్ అనేది టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు మనకి ఆ విధంగా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. టేక్ ఆఫ్ అయినంతసేపు కూడా మనకి ఇలా స్లాండ్గానే వెళ్తుంది ఫ్లైట్ అనేది. వన్స్ మేఘాల మీదకి వెళ్ళాక ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్లో అయితే చెవులను అయితే చాలా నొప్పేసాయి. ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ తీసుకెళ్ళినా కానీ ఒక విధమైన సౌండ్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. ఒక గొంతులో గుటక వేస్తేనే అది నార్మల్గా స్టేజ్కి అయితే వచ్చింది ఎయిర్స్ అయినాయి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది అసలు. నెక్స్ట్ ఇంకా వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ వచ్చేసరికి
ఫస్ట్ అయితే దించాడు. దించి ఇక ల్యాండ్ అయిపోతుంది అనే టైంకి మళ్ళీ ఏమో టెక్నికల్ లైక్ సరిగా కనిపియలేదు అని చెప్పేసేమో మళ్ళీ పైకి వెళ్ళిందనమాట. ఆ టైంలో అయితే ఒక్కసారిగా డౌన్ టు ఎర్త్ పైకెళ్ళాలి అంటే ఒక్కసారిగా కొంచెం భయం అనిపించిందనమాట. ఒక విధమైన భయం అయితే అనిపించింది. మళ్ళీ పైకెళ్ళి ఒక అరగంట ఏమో అటు ఇటుగా తిప్పి మళ్ళీ ల్యాండ్ అయితే అయిపోయింది విశాఖపట్నంలో. మనమైతే చూసారు కదా విండోస్ వైపు, అక్కడ రెక్క వైపు ఎలా వెళ్ళిందో పైకి అనేది, అలా ల్యాండ్ అయినప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ విధంగా మనకి రెక్క వైపు కనిపిస్తుంది అనమాట. మీరే ఎక్కితే మీరే ఇలా అబ్జర్వ్ చేసి ఉంటే, లేదంటే ఒక ఫస్ట్ టైం ఎక్కితే పైన ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. మనకైతే వైజాగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా బెంగళూరులో ఎలా అయితే ఎక్కామో అలాగా లోపలికి ఫ్లైట్కి డైరెక్ట్గా ఎక్కకుండా మనం ఫ్లైట్ అనేది మధ్యలో ఆపేస్తారు గ్రౌండ్లో. అక్కడి నుంచి మనకు బస్ నుంచి ఎక్కేసి మనకైతే లగేజ్ అనేది ఏ టైర్లో మనకి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలో అక్కడ ఫ్లైట్లోనే చెప్తారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా మన లగేజ్ అయితే వస్తుంది. మన లగేజ్ అయితే ఇక్కడ ఈ బెల్ట్ మీద మనకి ఇచ్చిన బెల్ట్ నెంబర్ బట్టి మనం ఆ బెల్ట్ దగ్గరికి వెళ్తే మన లగేజ్ అనేది కలెక్ట్ చేసుకున్నాం అనమాట. నా లగేజ్ అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వైజాగ్లో ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.